హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన బెస్ట్ చవక ప్లాన్స్ మనం చూడబోతాం. అది కూడా మనకి రికమెండెడ్ ప్లాన్స్ అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. అంతకంటే ముఖ్యం ఏంటంటే, చాలామంది మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లాస్ట్ వీడియో అయితే దారుణం, అసలు ఒక్క లైక్ మాత్రమే వచ్చింది. ఇప్పటికీ 1 వీక్ అయిపోయింది పెట్టి. దయచేసి మీరు వీడియోలో వెళ్లే ముందు లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసిన తర్వాత మాత్రమే చూడటం స్టార్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి చేరువవుతుంది. చాలా మందికి చేరువైతే వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ ఏమైనా ఉంటే కనుక గ్రూప్స్లో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక బిఎస్ఎన్ఎల్ సంబంధించి చాలా చవక మరియు వ్యాలిడిటీ ప్లాన్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో ముందుగా చూసుకుంటే కనుక వాయిస్ మరియు డేటా అనమాట. ఇక్కడ మనం కేవలం రికమెండెడ్ ప్లాన్స్ మాత్రమే చూస్తున్నాం. ముందుగా అయితే మనం ఒక చవక ప్లాన్, మంత్లీ ప్లాన్ చూడబోతున్నాం అనమాట. సో ఎవరికైతే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ చాలు, డేటా అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, మనకి 1 మంత్ వ్యాలిడిటీ ఉండాలి, చవక ప్లాన్ కావాలి అంటే కనుక 147 రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటే కనుక 10 GB మనకి ఇవ్వటం జరుగుతుంది. అన్లిమిటెడ్ కాలింగ్, మనకి వ్యాలిడిటీ వచ్చేసరికి 30 రోజులు వస్తుంది అనమాట. సో మనకి వ్యాలిడిటీ 30 రోజులు కావాలి, మనం బిఎస్ఎన్ఎల్ సిమ్తో 4 రోజుల పాటు మెయింటైన్ చేయాలి అంటే కనుక ఇది చాలా చవకైన ప్లాన్ అనమాట, రికమెండెడ్ ప్లాన్ అనమాట. ఇంతకంటే తక్కువ ప్లాన్ ఏదన్నా ఉంది అంటే కనుక అది 99 రూపాయల ప్లాన్ అనమాట. 17 డేస్ వస్తుంది, మనకి 17 రోజుల పాటు వ్యాలిడిటీ రావడం జరుగుతుంది అనమాట. అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 SMS రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది 17 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలా చీప్ ప్లాన్ అనమాట, 17 రోజులది. లేదు మనకి 2 GB కావాలి, ఇంటర్నెట్ లేదు, రోజుకి 2 GB లేనిదే మనకి వర్క్ జరగదు అంటే కనుక మంత్లీ ప్లాన్ చూసుకుంటే కనుక 199 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే కనుక 30 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, 2 GB డేటా వస్తుంది. అంతేకాకుండా ఇందులో SMSలు కూడా ఉంటాయి. 100 SMSలు మనం రోజుకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే 54 రోజులది. 54 రోజుల ప్లాన్ చూసుకుంటే కనుక 347 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక రోజుకి 2 GB డేటా, 100 SMSలు రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ కాలింగ్, మనకి నేషనల్ రోమింగ్ ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్ లోకల్లోనే ఉంటుంది. అంటే మనం ఇండియాలో ఎక్కడ తిరిగినా అన్లిమిటెడ్ రోమింగ్, అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది అనమాట. 54 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 100 SMSలు, 2 GB డేటా రావడం జరుగుతుంది అనమాట. రోజులు వ్యాలిడిటీ ఉన్న ప్యాక్ చూసుకుంటే కనుక 485 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 2 GB డేటా, 100 SMSలు మరియు 80 రోజులు వ్యాలిడిటీ. 485 రూపాయలు పెడితే చాలా చీప్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 347 రూపాయల నుండే మనకి బిఎస్ఎన్ఎల్ సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్లో రీఛార్జ్ చేసుకుంటే కనుక 2% ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. 347 ఇక్కడ నుండి మనకి స్టార్ట్ అవుతుంది క్యాష్ బ్యాక్ అనేది. 347 రూపాయలకి 2% క్యాష్ బ్యాక్ అంటే దాదాపు 20 రూపాయలు, అంటే 327 రూపాయలే పడుతుంది అనమాట. సో 485కి 2% అంటే దాదాపుగా ఒక 20 రూపీస్ పోతుంది ఇక్కడ. లేదు మాకు 2 GB సరిపోదు, ఇంకా కొంచెం డేటా పెరగాలి, 80 రోజులైనా 84 రోజులైనా పర్లేదు అనుకుంటే కనుక 599 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక రోజుకి 3 GB డేటా వస్తుంది. మనకి 84 రోజుల పాటు వ్యాలిడిటీ, 100 SMSలు డైలీ, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇంకా కొంచెం వ్యాలిడిటీ ఎక్కువ కావాలి అంటే కనుక 997 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే 160 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. రోజుకి 2 GB డేటా రావడం జరుగుతుంది, 100 SMSలు వస్తాయన్నమాట. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఎలాగో ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఏంటంటే DND, డూ నాట్ డిస్టర్బ్ ఒకటి వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనం చూసుకుంటే కనుక హలో ట్యూన్స్ కూడా ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి చూసుకుంటే 336 రోజులు, దాదాపు సంవత్సరం ప్లాన్ చూసుకుంటే కనుక 1499 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక అన్లిమిటెడ్ కాలింగ్ వస్తుంది, 24 GB డేటా మాత్రమే ఇస్తాడు. ఇదేంటంటే ఎవరికైతే ఇన్కమింగ్ చాలు అనుకుంటారో, అన్లిమిటెడ్ కాలింగ్ కావాలి, డేటా పెద్దగా ఇంపార్టెంట్ కాదు, ఇంట్లో వైఫై ఉందనుకుంటే ఇది బెస్ట్ ప్లాన్ అనమాట. సంవత్సరం ఉంది, 336 రోజుల పాటు మనకు వ్యాలిడిటీ వస్తుంది, 1499 రూపాయలు. ఇది వచ్చేసరికి సెల్ఫ్ కేర్ యాప్లో తీసుకుంటే కనుక ఇందులో దాదాపుగా 50 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 1450 రూపాయలు పెడితే ఇక్కడ మనం రీఛార్జ్ చేయించుకోవచ్చు సెల్ఫ్ కేర్, బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్లో రీఛార్జ్ చేయించుకుంటే. లేదు కొంచెం మనకి డేటా ఎక్కువ కావాలి, ఇంకొక కరెక్ట్ సంవత్సరం వ్యాలిడిటీ కావాలంటే కనుక 1999 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక 600 GB డేటా లంసంగా ఇచ్చేస్తాడు. 365 రోజుల పాటు వ్యాలిడిటీ రావటమే కాకుండా రోజుకి 100 SMSలు కూడా ఇందులో ఉన్నాయి. సో ఇదనమాట. చూస్తే కనుక విపులంగా మనకి రికమెండెడ్ ప్లాన్స్ ప్లస్ చీప్ ప్లాన్స్, ఇవన్నిట్లో మనం ఏదో ఒకటి రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మనం 347 రూపాయలు అంటే 54 రోజులు వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ఎంచుకోవాలి అనుకుంటే కనుక సెల్ఫ్ కేర్లో చేసుకోండి. చాలా బెస్ట్. మీకు ఇందులో 2% ప్రతి ప్లాన్కి 347 రూపాయల దగ్గర నుండి ప్లాన్కి మనం రీఛార్జ్ చేసుకునే ప్లాన్ చేసుకుంటే కనుక సెల్ఫ్ కేర్లో చేసుకుంటే 2% మనకి అదనంగా మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. చాలా మంచిది కదా. అదే వేరే యూపీఐ ప్లాట్ఫామ్స్లో మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక మనమే అదనంగా ₹2 ఎక్స్ట్రాగా కట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఇవైతే బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన 2025లో వచ్చిన ది బెస్ట్ ప్లాన్స్ అనమాట. ఇందులో సవరించారు. ఏదైనా మదర్స్ డే అట్లాంటి ఏమన్నా సెలబ్రేషన్స్ ఏమైనా వస్తే కనుక వ్యాలిడిటీ అనేది పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా రీఛార్జ్ ప్లాన్ యొక్క ధర కూడా తగ్గిస్తూ ఉంటారనమాట. దగ్గరలో ఏమి సెలబ్రేషన్స్ ఏమి లేవు, పండుగలు ఏమి లేవు కాబట్టి మన రీఛార్జ్ ప్లాన్ అయిపోతే కనుక ఇందులో మీకు ఏదైనా సెట్ అయితే కనుక అవి రీఛార్జ్ చేయించుకోవచ్చు అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరోసారి మీకు పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేస్తేనే మన వీడియో అనేది ముందుకు వెళ్తుంది అనమాట. లాస్ట్ వీడియోకి అసలు ఎవరు లైక్ చేయలేదు. ఒక 40-50 మంది దాకా చూశారు. చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి స్టార్ట్ చేస్తే కనుక మనకి చాలా చాలా బాగా మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే లైక్ చేసి ఈ వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి కామెంట్కి దాదాపుగా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా క్వారీ ఉంటే వీడియో చేయమన్నా చేస్తాను. అది మీరు కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.